బేసన్ పూరీలు, బీట్రూట్ రవ్వ లడ్డు, స్వీట్ హాట్. ఎంతో టేస్టీ బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ. నెయ్యి, కాజు, కర్బూజా పలుకులు ఇవన్నీ కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది, కలర్ వస్తుంది. మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేగిన దాంట్లోనే రవ్వ వేసుకుందాం. ఉప్మా రవ్వ అండి, సన్నది, ఒక 2 కప్పులు వేసుకుంటున్నాం. దీన్ని మాడనివ్వకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా వేపుకోవాలి. ఇదండి, ఇలా వేగితే సరిపోతుంది. రవ్వ మాడనివ్వద్దు, కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ రవ్వ వేగిపోయింది కదా, ఇది తీసి ఓ దాంట్లోకి వేసుకొని ఇప్పుడు బీట్రూట్ అనేది వేయించుకుందాం. కొన్ని రవ్వ అంతా ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. ప్యాన్లో కొద్దిగంత నెయ్యి వేసుకొని, నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది. ఇలా బీట్రూట్ సన్నం తురుముకోవాలి. కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదా, దాని మీద ఇలా తురుముకోవాలి. నెయ్యి కరిగిపోయింది. మనం ఇదే ప్యాన్లో బీట్రూట్ అనేది వేయించుకుందాం. ఇలా బీట్రూట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా బీట్రూట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి, మంట సిమ్లో ఉంచి. ఇదిగోండి, ఇలా వేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న నీరు శాతం అంతా పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే చక్కెర మిక్సీ పట్టుకొని పౌడర్ అనేది ఈ బీట్రూట్ దాంట్లోనే వేసుకుందాం. రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో చక్కెర కూడా అదే కప్పుతో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మనం చక్కెర మిక్సీ పట్టుకునేటప్పుడే ఇందులో ఇలాచీలు అనేది వేసుకోవాలి. ఇలా మనం వాటర్ అనేది ఏమి వేయనవసరం లేదు. ఈ చక్కెర అనేది కరిగిన కొద్దీ లిక్విడ్ లాగా అయిపోతుంది మొత్తం. ఇలా మాడనివ్వకుండా కలుపుతూనే ఉండాలి. ఇదిగోండి, చక్కెర అనేది కరిగిపోయి అంతా ఇలా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించి రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. బీట్రూట్ రవ్వ అంతా కలిసేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా అంతా మంచిగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. పైనుంచి ఇంకాస్తంత నెయ్యి వేసుకోవాలి. ఇలా కొద్దిగా నెయ్యి రాసుకొని ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండలు అనేది చుట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే మంచిగా వస్తుంది. చల్లగా అయితే పొడి పొడి అయిపోతుంది. ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు అనేది చుట్టుకోవాలి. ఎంతో టేస్టీ బేసన్ పూరీలు రెడీ. నేను చెప్పిన కొలతలతో చేస్తే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు శనగపిండి, కట్ చేసిన పుదీనా, చేసుకున్న కొత్తిమీర, 1 స్పూన్ ఓమా, 1 పెద్ద సైజు నిమ్మకాయ. ఒక నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది, 1 పెద్దగా ఉంటే. రుచికి సరిపడా కారం, సరిపడా సాల్ట్. ఇది మొత్తం మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఉప్పు, కారం, గోధుమ పిండి, శనగపిండి అంతా మంచిగా కలుపుకొని వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా తడుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా మంచిగా తడుపుకొని కొద్దిగంత ఆయిల్ రాసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననిద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకుందాం. ఈ టైలోపు మనం పిండి నానబెట్టి పెట్టుకున్నాం కదా, దీన్ని చిన్న బాల్స్లా పెట్టుకుందాం. మనం పూరీలకైతే ఎలా చేసుకుంటామో అలా చిన్న బాల్స్. కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చేసుకో. మొత్తం పిండి అంతా ఇలానే చేసుకోవాలి. మొత్తం పిండి అంతా ఇలా చేసుకోవాలి.
ఇలా పూరీల ప్రెస్ మీద ప్లాస్టిక్ కవర్ పెట్టి కవర్కి ఇలా ఆయిల్ రాసుకొని మనం చేసుకున్న ఉల్లలు అనేది పట్టుకొని దీని మీద ప్రెస్ చేసుకోవాలి. చాలా సన్నం ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ వేసుకుంటాం. అలానే నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ బేసన్ పూరీలు రెడీ. ఈ కలర్ వస్తే వేగినట్టే ఇంకా.